హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ నేను పప్పులేని పాలకూర అయితే చేసేసానండి. అదేంటి పప్పులేని పాలకూర అనుకుంటున్నారా? ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అందుకోసం నేను 2 కట్టల పాలకూరను అయితే తీసుకొని నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఇలా బాయిల్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి ఎండుమిర్చి, ఆనియన్స్, టమోటాలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని అవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇందులో ఆనియన్స్, టమోటాలు కాస్త ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం పంచదార వేస్తున్నాను. చిటికెడు పంచదార అండి. ఆకుకూరలో వేసి చూడండి, టేస్ట్ ఇంకా కలర్ మారిపోకుండా చాలా బాగుంటుంది. తర్వాత ఇది బాగా ఉడికిన తర్వాత 70% కుక్ అయిన తర్వాత చింతపండు గుజ్జునైతే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా బాగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. పోపు కాగిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మనం ముందుగా ఉడికించుకొని మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరను అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే పాలకూర పప్పు లేకుండా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. లైక్ చేయండి.